అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను ముఖ్యంగా కలలు, స్వప్నాలు, డ్రీమ్స్ వీటిని గురించిన నాకు తెలిసిన కొన్ని విషయాలను మీకు తెలియజేస్తున్నాను. కొత్తగా ఈ ఛానల్ని ఎవరైనా చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మాట్లాడుకుందాం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వప్నాధ్యాయం, స్వప్న శాస్త్రాల్లో లిఖించబడ్డటువంటి కొన్ని ముఖ్య విషయాలని మీకు తెలియజేస్తున్నాను. కళలు, ముఖ్యంగా కళలు అనేవి మన దైవిక జీవితంలో అంతర్లీనంగా, అంతర్భాగంగా మనలో జనించే కోరికల యొక్క సమాహారమే ఈ కళలు రావటం. కళలు అనేవి అందరికీ కాకపోయినా కొంతమందికైనా కళలు వస్తూ ఉంటాయి. ఆ కళలు తెల్లవారుజామున వచ్చే కళలు, సూర్య భగవానుడు ఉదయించే ముందు కొద్దిగా వచ్చేటువంటి కళలు శీఘ్రంగా నెరవేరుతాయి, తప్పకుండా అవుతాయి అని చెప్పి పండితులు చెప్తూ ఉన్నారు. ఆ కళలు ఎలా ఉంటాయి? ఆ వచ్చిన ఆ కళల్లో ఏ విధంగా అంటే భగవంతుడే కనుక కళలోకి వస్తే ఎంత అదృష్టం అది. భగవంతుడు ఏ రూపంలో ఏ విధంగా వస్తే ఎలా జరుగుతుంది? అలాగే మంగళకరమైన వస్తువులు కానీ, పవిత్రమైనటువంటి కానీ కళ్ళలోకి వచ్చినట్లయితే మనకి ఏ విధంగా జరుగుతుంది అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. స్వప్న శాస్త్రం, స్వప్నాధ్యాయాలు వీటిలో చెప్పబడినటువంటి ముఖ్యంగా విఘ్నేశ్వరుడు కళ్ళలో కనపడినట్టయితే మనం అనుకున్న పనిలో ఆటంకాలు తొలగిపోతాయి. పరమేశ్వరుడు కళ్ళలో కనపడితే ఐశ్వర్య ప్రాప్తి. వెంకటేశ్వర స్వామి కళ్ళలో కనపడితే ఎప్పటి నుంచో అనుకుంటున్న కోరికలు శీఘ్రంగా నెరవేరుతాయిట. మన ఇష్టదైవం, కులదైవం కనుక కళ్ళలో కనిపించినట్లయితే ఆ కుటుంబంలో యజమానికి కానీ లేకపోతే కుటుంబ సభ్యులకు ఎవరికైనా సరే ఏవైనా ఆటంకాలుంటే తొలగిపోతాయి. కనుక దైవం ఏ విధంగా కళ్ళలో కనపడినా చాలా అదృష్టం, శుభ ఫలితాలు. లక్ష్మీదేవత కళలో కనిపించినట్టయితే అష్టైశ్వర్య ప్రాప్తి అన్నారు. దుర్గాదేవికత కళ్ళలో కనిపించినట్లయితే శత్రువులపై విజయాన్ని సాధించుకుంటాం, రుణ బాధలు తొలగిపోతాయి. ఉదయిస్తున్న సూర్యబింబాన్ని గనక మనం కలలో చూసినట్లయితే కార్యసిద్ధి, చురుకుగా పనులన్నీ సాగిపోవటం, అయిన లేని ప్రయత్నాలు త్వరగా జరిగిపోతాయి అని పెద్దలు చెప్తున్నారు, పండితులు. ఇక కలలో మంగళకరమైనటువంటి వస్తువులు, శుభప్రదమైన వస్తువులు కనపడినట్టయితే అవి పసుపు, కుంకాలు, పూలు, పండ్లు, గంధం, చందనం, తాంబూలం, గంట, పూజా గదిలో ఉండేటువంటి అన్ని శుభప్రదమైన వస్తువులన్నీ కల్లో కనిపిస్తే అష్టైశ్వర్య ప్రాప్తి. ముత్తైదులు కానీ కూర్చొని చక్కగా భోజనం చేస్తున్నట్లు కానీ, మంగళకరమైన ద్రవ్యాలు, మంగళకరమైనటువంటి తోరణాలు కనుక కనిపించినట్లయితే ఆ విధంగా ఇంట్లో ఒక శుభకార్యం రాకపోతుందని ఒక సంకేతం. ఇక ముఖ్యంగా ఈ కళలు అనేవాడికి ఆడవారు నెలసరి అయిన రోజుల్లో 4వ రోజున పగటి నిద్ర చేయరాదు అని చెప్తుంటారు పెద్దలు. ఎందుకంటే ఆ సమయంలో వచ్చిన కళ నిజమవుతుందిట. మంచి కళ అయితే పర్వాలేదు, కానీ చెడు కళ వచ్చిందనుకోండి చాలా భయం వేస్తుంటుంది. అందువల్లనే ఆడవారు నెలసరి అయినప్పుడు 4వ రోజున పగటి పూట నిదురించరాదు. కలలో తెల్లని గుర్రం కనపడినా, ఏనుగు కనపడినా కూడా రథ ఊరేగింపు ఉంటుంది కదా, ఆ విధంగా కనబడితే వాళ్ళు చేస్తున్న ఉద్యోగాల్లో, వృత్తి వ్యాపారాలన్నింటిలోనూ ఉన్నత స్థాయికి ఎదుగుతారు అని చెప్పి ఒక సంకేతం. ఏనుగు తొండం ఎత్తి 2 ఏనుగులు ఎదురెదురుగా నిలబడిన ఏనుగు కుంభస్థలం అండి. లక్ష్మీదేవత ఎక్కడుంటుంది? ఆవు వెనక భాగంలో, ఏనుగు కుంభస్థలంలోనూ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అది గనక మనం కలలో కనిపించినట్టయితే, ఏనుగు కుంభస్థలం కనబడినట్టయితే రాజయోగం పట్టబోతున్నట్లు, ఎనలేని రాజయోగం, వింజామర్లు వీస్తున్నట్టు, ఎవరైనా పట్టు శాల్వా కప్పుతున్నట్లు, తెల్లని గుర్రం ఎక్కినట్లు, ఆ విధంగా కల వస్తే పదవీ యోగం లభించబోతోంది అని చెప్పి, కీర్తి ప్రతిష్టలు గడిస్తారు అని చెప్పి ఒక సంకేతం అన్నమాట. ఇలా కలలో ఏ విధమైన శుభప్రదమైన వస్తువులు కనపడినా లేని కీర్తి ప్రతిష్టలు, సుఖ సంతోషాలు, భోగభాగ్యాలని కనిపించినట్లే వాళ్ళకు త్వరలో జరగబోతున్నాయి అని చెప్పి అర్థం. తామరాకు మీద కూర్చొని
చుట్టూ తామరాకులు, మధ్యలో ఒక తామరాకు మీద కూర్చొని పాయసాన్నం గనక తింటున్నట్లు కల వచ్చిందనుకోండి, అష్టైశ్వర్య ప్రాప్తి, ఎనలేని సుఖాలు, భోగాలు, కీర్తి, సంపదలు, కొన్ని తరాలకి తరగని సంపదని ఏర్పరచుకోబోతున్నారు అని అర్థం. ఆ విధంగా కల రావటం అనేది అదృష్టం అనే చెప్పాలి. ఇలా కలలను, మంచి కలలు వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే, ముఖ్యంగా లేచి శిరస్నానం చేసి దేవుని ముందు దీపారాధన చేసుకొని, ఏ దేవత అయితే రాత్రి కలలో ఏ రూపంలో కనిపించిందో ఆ దేవత ఆరాధన పూజా కార్యక్రమం చేస్తే తప్పకుండా మనకి ఆ కళ నెరవేరుతుంది అని పండితులు చెప్తున్నారు. కళల గురించిన కొన్ని విషయాలని మీకు తెలియచేశాను. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి, శుభం.